అండ్ రిమైనింగ్ సీవీ టిప్స్లో ఫస్ట్ సీవీ టిప్ వచ్చేసి అవాయిడ్ ఫేక్ ఎక్స్పీరియన్స్. నువ్వు ఒక 6 మంత్స్ ఆ కంపెనీలో వర్క్ చేస్తే ఒక 9 మంత్స్ పెట్టుకున్నా ఓకే, కానీ అసలు నీకు ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా నువ్వు సీవీలో ఏకంగా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ పెట్టేస్తే నిన్ను అవతల ఇంటర్వ్యూ చేసే మనిషికి అట్లీస్ట్ 5 to 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయినా ఉండిద్ది. బికాస్ మేనేజర్ మోస్ట్లీ మనల్ని ఇంటర్వ్యూ చేస్తారు. సో నువ్వు వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు వాళ్ళు చాలా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు నువ్వు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినవా, రియల్ ఎక్స్పీరియన్స్ పెట్టినవా అని చెప్పేసి. సో అవాయిడ్ ఫేక్ ఎక్స్పీరియన్స్ గాయ్స్. అండ్ కొన్ని కంపెనీస్కి అయితే బ్యాక్గ్రౌండ్ చెక్ పక్కా ఉండిద్ది. మీరు సక్సెస్ఫుల్గా ఇంటర్వ్యూ మొత్తం చీట్ చేసినా కానీ బ్యాక్గ్రౌండ్ చెక్లో అయితే దొరికిపోతారు. మీ కష్టం మొత్తం వేస్ట్ అవుతుంది. సో అవాయిడ్ ఫేక్ ఎక్స్పీరియన్స్ గాయ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం జాబ్స్ అప్లై చేసే కంట్రీని బట్టి ఫార్మాట్ అయితే మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక ఫార్మాట్ ఉండిద్ది, యూకేలో ఒక ఫార్మాట్ ఉండిద్ది, అండ్ మనం అప్లై చేసే కంట్రీని బట్టి ఫార్మాట్ అయితే మారుతుంది. సో ఎగ్జాక్ట్ ఫార్మాట్ అయితే తెలుసుకొని అప్లై చేస్తే కొంచెం జాబ్